शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. 10వ అధ్యాయంలో మనం 4వ శ్లోకంలో ఉన్నాం. బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఈ భావములన్నీ కూడా నా నుండినే కలుగుచున్నవి అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకునే దానికోసం గాను మనం మనస్సును చెప్పుకున్నాం. మనస్సే సూక్ష్మరూపంగా ఉన్నటువంటి మనస్సు స్థూల రూపంగా మెదడు రూపంగా ఉన్నది. ఆ స్థూల రూపంగా ఉన్నటువంటి మెదడు రూపంగా ఉన్న మనస్సు అక్కడ నుండి అదే మనస్సే ఇంకా స్థూల రూపాన్ని పొంది శరీరమైనది. అదే మనస్సే ఇంకా స్థూల రూపాన్ని పొంది ఇంద్రియముల నుండి బయట వచ్చి విషయముల రూపంగా అయినది. అంటే విషయముల రూపంగా ఉన్నది, ఇంద్రియాల రూపంగా ఉన్నది, శరీర రూపంగా ఉన్నది, మెదడు రూపంగా ఉన్నది, సూక్ష్మ రూపంగా ఉన్నటువంటిది. ఇదంతా మనస్సే. ఇదంతా మనస్సే. చూసేదానికి మనకు అది వేరని ఇది వేరని ఇది వేరని అనిపిస్తుంది. ప్రాణాదిభిర్నైంతైశ్చ భావైరేతే వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహితః స్వయం. ప్రాణాదిభిః అనంతైశ్చ భావైః ఏతైః వికల్పితః. మాండుక్యోపనిషత్తుకి శ్రీ గౌడపాదాచార్య స్వామి వారు కారికలు రాశారు. అందులో గౌడపాదాచార్య స్వామి వారు చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు ప్రాణం ఉందా, మనకి మనస్సు ఉందా, ఇంద్రియాలు ఉన్నాయా, శరీరం ఉన్నాయా, శరీరం ఉందా, తర్వాత దాని నుంచి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయా, వీటిని ప్రాణాదిభిః అనంతైశ్చ అంటే ప్రాణముతో మొదలుకొని ఏవే ఉన్నాయో అవన్నీ కూడా వికల్పితః. కల్పితః అంటే కల్పించబడింది, వికల్పితః అంటే విశేషముగా కల్పించబడింది. ఎవరు కల్పించినారు, ఎందుకు కల్పించినారు ఇట్లానంటే భావైః ఏతైః వికల్పితః,
మాయైషా తస్య దేవస్య, మాయ చేత ఇవన్నీ కల్పించబడినాయి. ఎవరు ఈ ఈ మాయకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు? తస్య దేవస్య, ఆ దేవుడే. ఏ దేవుడు? ఆత్మాదేవుడే. సరే, ఆత్మాదేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చి ఏం చేస్తున్నది? యయా సమ్మోహిత స్వయం, ఏ సామర్థ్యముతో అయితే వీటికి శక్తి సామర్థ్యాలు వచ్చి ఇవి ఇన్ని రూపాలుగా అయినాయో, అలా అయినటువంటి ఇవే ఏవి? ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు, శరీరం, విషయాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ మళ్ళీ తననే వ్యామోహపరిచేటట్లుగా అయినది. యయా సమ్మోహిత స్వయం, తననే సమ్మోహింపబడుతూ ఉన్నదన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ మనస్సు అంటే మాయే, మనస్సు. ఇప్పుడు మనస్సు మాయ రెండు ఒకటే, దాన్ని వేరే వేరేనేమి చెప్పేదానికి ఏమి లేదు, రెండు ఒకటే. ఈ మాయ యొక్క ప్రభావమే ఇన్ని రూపాలుగా అయినది. ఇన్ని రూపాలుగా అయ్యి ఈ ఈ సృష్టి రూపంగా ఇప్పుడు ఇదే చేసింది. సరే, ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటిది జడమే కానీ చైతన్యం కాదు. అయితే ఈ మనస్సు దేనికి దగ్గరుందనంటే చైతన్యానికి అత్యంత సమీపంలో ఉంది. చైతన్యానికి అత్యంత సమీపంలో. ఎంత సమీపం అనంటే దానిని దీనిని విడదీసేదానికి కూడా వీలు కాకుండా ఉండే అంత సమీపంలో ఉంది. అందువలన ఏమైందంటే ఇక్కడ అజ్ఞాన ప్రభావము, అజ్ఞానం అంటే వివేక జ్ఞానము లేని వాళ్లకు, వివేక జ్ఞానము లేని వాళ్ళకు అంటే ఇది మనస్సని, ఇది చైతన్యమని, ఈ వివేక జ్ఞానము ఎవడికైతే లేదో వాడికి దీని లక్షణములు దాని యందు, దాని లక్షణములు దీని యందు పడతాయి. అప్పుడు వీడేమంటాడంటే జడమైనటువంటి ఈ మనస్సుని జడమైన మనస్సు అని గుర్తించకుండా ఇదే వ్యవహారములన్నీ చేస్తున్నది అని అంటాడు. ఏది? మనస్సు జడము. జడమైనటువంటి మనస్సు ఎట్లా చేయగలుగుతుంది? జడమైన మనస్సు ఏం చేయదు కదా. ఆ జడమైన మనస్సు చెయ్యాలంటే అక్కడ స్ఫటికము దగ్గర, ఇంతకుముందు కూడా అగ్నితో సంబంధపడినటువంటి ఇనుము అని మనం చెప్పుకున్నాం. ఇనుముతో సంబంధపడినటువంటి అగ్ని అంటే అగ్ని మండుతూ ఉంది. అగ్ని మండుతూ ఉంటే ఆ మండుతున్నటువంటి అగ్నిలో ఎప్పుడైతే ఇనుము నువ్వు పెట్టినామో అది కూడా ఏమవుతుంది? వేడెక్కిపోయి బాగా ఎర్రగా కాలుతుంది. అది ఆ ఉదాహరణ మనం చెప్పుకొని ఉన్నాం. అప్పుడు ఆ ఇనుము యొక్క ఎర్రదనము, వేడిదనము, కాల్చేదనము, ఇంతకుముందు ఇనుముకు కాల్చేదనము లేదు, కానీ ఇప్పుడు ఇనుము కాలుస్తూ ఉంది. ఇప్పుడు పాత్రలో స్టవ్లో మనము స్టవ్ దగ్గర పెట్టి కుక్కర్లో నీళ్లు పోసి దాంట్లో బియ్యం పోస్తాం. బియ్యం పోసి దానికి మళ్ళా పైన మూత వేసేసి స్టవ్ వెలిగించి పెట్టేస్తే కొంత సమయానికి లోపల ఆ బియ్యము ఉడకడం ప్రారంభిస్తుంది. నీళ్లు వేడెక్కుతాయి. నీళ్లు వేడెక్కి ఆ వేడి నుంచి బియ్యము కూడా వేడెక్కి ఉడుకుతుంది. ఇప్పుడు బియ్యం వేడెక్కి ఉడికింది కదా, ఆ బియ్యం వేడెక్కి ఉడికినటువంటిది ఉందే, ఆ ఉడికినటువంటిది నీటి యొక్క వేడి ప్రభావం వలన ఉడికింది. ఇప్పుడు నిజంగా నీటికి ఆ వేడి కలిగే స్వభావం ఉందా అంటే లేదు. ఈ కుక్కర్కి ఏమైనా వేడి చేసే స్వభావం ఉందా అంటే లేదు. కానీ అగ్ని సంబంధంతో దాంట్లో ఉండేటువంటివన్నీ కూడా వేడెక్కి అన్నీ జరిగినాయి. అదేవిధంగానే ఇక్కడ కూడా చైతన్య ప్రభావము చేత, చైతన్యాశ్రయమై మనస్సులో, మనస్సు చేసే పనిలో దాని యొక్క ప్రభావం బయటపడింది. అంటే మనస్సులో వాసనలు, సంస్కారాలన్నీ ఉంటాయి. ఈ వాసనలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలను, వాసనలను బట్టి అవి పైకి వస్తాయి. అంటే ఇప్పుడు వాటికి
చేతనత్వం వచ్చింది. ఆ చేతనత్వం వచ్చిన కారణము చేత ఈ మనస్సులో ఉండే సంస్కారాలు పైకొచ్చి అవి పనిచేయడం ప్రారంభించినాయి. అందువలన ప్రతి మనిషికి వాడి సంస్కారం ఏదైతే పైకొచ్చిందో ఆ సంస్కారముతో ఉండే పనులు పైన చేయబడతాయి. దాన్నే శంకరాచార్య స్వామి వారు ఏమన్నారంటే, స్ఫటికము దగ్గర పెట్టిన మందారపు పుష్పము, ఈ మందారపు పుష్పము స్ఫటికములో చాలా స్పష్టంగా ఎర్రగా కనిపిస్తుంది. నిజముగా అయితే ఇక్కడ ఈ యొక్క స్ఫటికమునకు ఎటువంటి వర్ణము లేదు. ఎటువంటి వర్ణము లేనటువంటి స్ఫటికమునందు ఇప్పుడు ఈ ఎర్రని దాసాని పుష్పం వలన ఎరుపు వర్ణం వచ్చినది. ఆ ఎరుపు వర్ణము స్ఫటికమునకు నిజంగా ఉన్నదంటే లేదు, కానీ ఎర్రని వర్ణముగా కనిపించుచున్నది. అంటే దాని దగ్గర ఏ వర్ణం పెడితే అదిగా కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చైతన్యం దగ్గర నీ యొక్క సంస్కారం అనేటువంటిది, సంస్కారాల పుట్ట మనస్సు, అంటే సంస్కారాలన్నీ కలిపి మనస్సు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సంస్కారముల పుట్టైనటువంటి మనస్సు ఏదుందో ఆ మనస్సు ఈ చైతన్యమునకు దగ్గర ఉన్న కారణము చేత ఈ చైతన్యమునందు మనస్సులో ఉండే సంస్కారముల యొక్క ప్రభావం అంతా అక్కడ కనిపిస్తుంది. ఈ చైతన్యం యొక్క ప్రభావం అంతా ఈ మనస్సు మీద పడి ఈ మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు చైతన్యవంతమైనవి. ఈ చేతనవంతమై ఇప్పుడు అవి ఆ చేతనవంతమైనటువంటివి దానిలో ఉండే సంస్కారాలను అనుసరించి ముందుకు పైకి వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు మనమందరూ క్లాస్కి వచ్చినాము అని అంటే క్లాసుకు రావాలనేటువంటి సంస్కారము పైకి వచ్చింది. ఆ సంస్కారము మనసులో ఉంటుంది. ఇప్పుడు చైతన్యమునందు ఆశ్రయించి ఉన్న కారణం చేత ఆ మనస్సు చేతనవంతమై ఇప్పుడు క్లాస్కి వచ్చేస్తుంది. అంటే ఒకడికి టీవీ చూసాలనే సంస్కారం ఉంటుంది, ఒకడికి టీవీ చూడాలనే సంస్కారం ఉంటుంది, ఇంకొకటికి క్లాసుకి వెళ్ళాలనే సంస్కారం ఉంటుంది, ఇంకొకటికి ఇంక వేరేటువంటి వాళ్ళ వ్యవహారాలు చేసుకోవాలనేటువంటి సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ దేని వలన ఏర్పడుతున్నాయంటే చైతన్యము వలన అక్కడ ఏర్పడినాయి. ఇప్పుడు ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నటువంటిది చైతన్యమా లేక మనస్సా అనేది పేరు. ఇప్పుడు ఇక్కడ చైతన్యం తెలుసుకుంటుందా, మనస్సు తెలుసుకుంటుందా? మనమేమంటున్నాము, ఏది తెలుసుకుంటుందండి? చైతన్యమా మనస్సు తెలుసుకుంటుంది మామూలుగా? ఇప్పుడు ఇక్కడ చైతన్యం ద్వారా మనసు తెలుసుకుంటుంది, మనసు బయటపడుతుంది. అవును, చైతన్యం వలన మనసులో ఉండేటటువంటి మంచి చెడు అనేది బయటకు వస్తుంది. దానికి ఇప్పుడు ఏం చేశారంటే దీన్నే ఐతరేయోపనిషత్ అనే ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యములలో ఒక వాక్యం. మొదటి వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవ వాక్యమేమో అహం బ్రహ్మాస్మి, మూడవదేమో తత్వమసి, నాలుగవదేమో అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు ఒక్కొక్క వేదము నుండి ఒక్కొక్క వాక్యం తీసుకోవడం జరిగింది. ఆ వేదంలో ఒక్కొక్క ఉపనిషత్తుల నుంచి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఇక్కడ ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి మహావాక్యం. ఈ ఐతరేయోపనిషత్తులో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సంజ్ఞానమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా దృష్టి ధృతి మతి మనీషా జ్యుతి స్మృతి సంకల్ప క్రతురసు కామో వశ ఇతి సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. సంజ్ఞానమన్నా, ఆజ్ఞానమన్నా, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి, మతి, మనీష, జ్యూతి, స్మృతి, సంకల్ప, క్రతు, అసు, కామో, వశ.
ఇవి మనం బయట పెట్టి పిలుస్తున్నటువంటి పేర్లు. ఇప్పుడు చూడండి, దేహమంతా వ్యాపించి ఉన్న తెలివి, దానికి సంజ్ఞానం. అంటే తెలివి, మనకు తెలివి ఉందని అంటున్నాం కదా, ఆ తెలివి ఉంది, తెలివి లేదు. ఏమండి, తెలివి ఉంది, తెలివి లేదు. తెలివి ఉంది, తెలివి లేదు అని మనం అంటున్నాం. ఎవరిని ఉద్దేశించి అంటున్నాం? ఒక వ్యక్తిలో వాడు కనపరిచేటువంటి ఒక విషయములో వాడు చేసేటువంటి నైపుణ్యాన్ని బట్టి వాడికి తెలివి బాగుందని, ఇంకొకటి తెలివి బాగలేదని నేను అంటున్నాం. ఆ పేరు దేనికని అనుకుంటున్నారు? వాడు మనస్సుకు కాదు పెట్టిన పేరు అది. అక్కడ అదంతా కూడా నిజంగా అక్కడ చేసింది మనస్సు కాదు, వెనకాలుండి చేస్తున్నటువంటి తెలివియే. ఆ తెలివికే ఇప్పుడు ఇక్కడ సంజ్ఞానం అని పేరు. అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నదంతా ఎవరు? ఆ మనస్సు చేస్తూ ఉందనే, తెలివి చేస్తూ ఉందనే ఇప్పుడు ఇక్కడ అర్థం అనంటే, చేస్తూ ఉండేది చైతన్యముతో కూడినటువంటి మనస్సే చేసినా పేరు మాత్రం ఇప్పుడు ఏంటంటే ఆ చైతన్యమునకే పేరు, మనస్సుకు పేరు లేదు ఇప్పుడు ఇక్కడ. అంటే మనస్సు జడం, అక్కడ జరుగుతూ ఉన్నదంతా కూడా అదంతా చేస్తున్నటువంటిదంతా ఇప్పుడు చైతన్యమే, చైతన్యానికే పేరు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక అతను మంచి డాన్సర్ అనుకోండి, అవును, అతనికి మంచి టాలెంట్ ఉంది, అప్పుడు మీరు ఈ చైతన్యానికి ఎట్లా కనెక్ట్ చేస్తారు? చైతన్యం వల్ల మనస్సు యాక్టివేట్ అయ్యి మనసులో ఉన్న వాసనలు టాలెంట్ బయటకు వచ్చి చేస్తాను అనేది కరెక్టే, కానీ చైతన్యానికి ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఇక్కడ చూడండి, దానికోసమనే మీకు కొద్దిగా హృదయము మీకు చైతన్య ప్రతిఫలనము గల అంతఃకరణముతో వాగీంద్రమును అధిష్ఠించి వాగీంద్రియముతో సకలములైన పేర్లను వ్యాపిస్తోంది. ఇక్కడ ప్రాణుల యొక్క సారము హృదయమనియు, హృదయం యొక్క సారము మనస్సనియు, మనస్సుచే జలములు మరియు వరుణుడు సృష్టించబడిన అనియు, హృదయం నుండి మనస్సు, మనస్సు నుండి చంద్రుడు అని చెప్పబడెను. అదియే ఈ హృదయము మరియు ఈ మనస్సు కూడా అదియే ఒకటి అగు. ఇది అనేక ప్రకారములుగా అగును. అంటే ఈ అంతఃకరణం అని ఏదున్నారో, ఇప్పుడు మీకు అంతఃకరణం అంటే ముందు అర్థం కావాలా. అంతఃకరణం అంటే ఏమి? మీకు తెలిసింది ఏమైనా చెప్తారా? మనిషి యొక్క స్వభావం. అంతఃకరణము మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కోసం నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే అంతఃకరణము. కరణం అంటే పనిముట్టు. పనిముట్టు. ఈ పనిముట్టు అంటే అంతఃకరణము, లోపల పనిముట్టు అంటున్నారు. ఇప్పుడు మనకు బయట విషయాలను ఏదైనా ఒకదాన్ని తీసుకోవాలనుకోండి, ఈ పట్టకర్ర పట్టుకొని ఒకదాన్ని తీసే పని ఉంటుంది. ఒకవేళ స్క్రూ టైట్ చేయాలని అనుకోండి, దానికి స్పానర్ తీసుకొని టైట్ చేస్తాం. స్పానర్ ఇప్పుడు మనకు పనిముట్టు. అదేవిధంగానే ఒక విషయమును చూడాలనుకోండి, ఆ విషయంను చూడాలంటే కన్ను పనిముట్టు. కన్ను చేత విషయాన్ని చూస్తావు. ఆ కన్ను ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఈ కన్నుని మనస్సు ఉపయోగించుకుంటా ఉంది. అంటే మనస్సుకి కన్ను పనిముట్టయి బయట ఉండేటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంది. ఏమంటే ఇది క్లియరా మీకు? సార్. అంటే ఇప్పుడు మనస్సుకి
కన్ను పనిముట్టు. మనస్సుకు కన్ను పనిముట్టును చేసుకుని బయట ఉన్నటువంటి విషయములను చూస్తున్నది. మనస్సు చెవులను పనిముట్టుగా చేసుకొని బయట ఉన్నటువంటి శబ్దములను వినుచున్నది. మనస్సే నాలుకను పనిముట్టుగా చేసుకొని రసమును రుచి చూస్తున్నది. మనస్సే ముక్కును పనిముట్టుగా చేసుకొని బయట ఉన్నటువంటి వాసనలను చూస్తున్నది. మనస్సే చర్మమును పనిముట్టుగా తీసుకొని బయట ఉన్నటువంటి స్పర్శలను చూస్తున్నది. అంటే ఇప్పుడు మనస్సు ఏమైంది? ఇప్పుడు మనస్సు బయట ఉండేటువంటి విషయాలన్నింటినీ చూచుట కొరకు ఈ యొక్క కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటి జ్ఞానేంద్రియములను పనిముట్లుగా చేసుకుని బయట ఉన్నటువంటి విషయాలన్నింటినీ తను పొందుచున్నది. కన్ను అనుభవించిందా, మనస్సు అనుభవించిందా విషయాలను, రూపాన్ని చూసి బాగా? అంటే మనస్సే అనుభవించింది. మనస్సే అనుభవించింది, అంతేగాని కన్నేం అనుభవించలేదు. కన్ను మధ్యలో పనిముట్టుగా ఉందంతే, అనుభవించిందంతా మనస్సు. చెవు ద్వారా శబ్దాలు విని దాన్ని అనుభవించిందంతా మనస్సే. ఇక్కడ సుఖదుఖములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖదుఖములను అనుభవిస్తూ ఉన్నది కూడా మనస్సే. ఇంతవరకు క్లియర్ కదా మీకు? నాలుకైన దీంతో రసమును గ్రహిస్తోంది. ఈ అంతఃకరణము తనదే అయిన వికల్పించే రూపమును పొందగా అట్టి మనస్సుతో వివిధ కల్పనలను చేస్తోంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మనస్సు బయట ఉండేటువంటి ఈ కన్ను, ముక్కు, నాలుక, చెవి అనేటువంటి వాటిని, వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థ అనేటువంటి వీటిని తను పరికరాలుగా పట్టుకొని అనుభవిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మనస్సేమో బయట ఉండే వాటన్నింటినీ పట్టుకొని చేసింది కాబట్టి ఇదేమైందంటే ఇది పనిముట్టు బయట ఉండే వాటిని ఉపయోగించుకున్నది. అంటే బాహ్య కారణములను మనస్సు ఉపయోగించుకున్నది. ఇప్పుడు ఈ మనస్సు కంటే వెనకాలుండేటువంటి చైతన్యము ఇక్కడ ఉపయోగించుకుంటుంది. విషయం బాగా చూసుకోండి. మనస్సేమో మనస్సుకు ముందుండేటువంటి వాటిని ఉపయోగించుకున్నది. అంటే మనస్సు దానికి ముందుండేటువంటి వాటిని పరికరాలుగా పట్టుకొని ఆ పరికరములతో అంత పనిచేసింది. ఇప్పుడు మనస్సు ఏమైందంటే మనస్సే ఇప్పుడు వెనకాల ఉండేదానికి పరికరం అయ్యింది. అందువలన మనస్సు వెనకాలుండేటువంటి చైతన్యానికి కారణమైనది. కారణం అంటే పనిముట్టు. అందుకని మనస్సుకి అంతఃకరణము అని పేరు. అంతఃకరణము అంటే లోపల పనిముట్టు. లోపల పనిముట్టు ఎవరికి? చైతన్యానికి ఈ మనస్సు పనిముట్టు అయినది. అందుకు దానికి పేరు అంతఃకరణము అని పేరు. అయితే అదే మనస్సుకి ఇంకొక పేరున్నది, అంతఃకారణము అని పేరున్నది. మనస్సుకి అంతఃకారణము. అంతఃకారణం అంటే ఏమంటే లోపలున్నటువంటిది ఈ మనస్సు, బయటున్నటువంటి ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను ఉపయోగించుకొని వాటితో సంబంధపడి దానిలో ఉండే సంస్కారాలన్నింటినీ మనస్సులో స్టోర్ చేసుకుని ఇదే ప్రకారంగా నేను ఉండాలని అనుకుంటూ దానిలో కర్త అయిపోయి తనేం చేస్తూ ఉందనంటే తరువాత జన్మలకు కారణమైపోచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మనస్సు ఎప్పుడైతే విషయములను అనుభవిస్తూ ఉందో ఆ విషయములను అనుభవిస్తూ నేను అనుభవిస్తున్నానని ఇది అనుకుంటున్నది. నేను అనుభవిస్తున్నానని ఎప్పుడు అనుకున్నదో అప్పుడు అది కర్త అవుతుంది.
ఎప్పుడు కర్త అయినదో దానిని పూర్తిగా అనుభవించాల్సింది ఏది కర్త అయితే అదే అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు మనస్సు కర్త అయి ఉంది కాబట్టి దాని ఫలితాలన్నింటినీ ఇదే మనస్సు అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ మనస్సు తన నెత్తి నేసుకునిందో అందువలన ఏమవుతుంది, దీనినంతా అనుభవించేదానికి తర్వాత మళ్ళీ జన్మలెత్తేదానికి కారణమైపోతున్నది. ఈ విషయం క్లియర్ అయింది కదండి ఇక్కడ. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అర్థం కాలేదు. మనస్సంతట మనస్సు తను చేయలేదు పని ఏది కూడా, ఎందుకంటే మనస్సు జడం. కానీ మనస్సు చైతన్యాశ్రయమై చైతన్యము యొక్క ప్రభావము చేత మనస్సులో చేతనవంతం వచ్చింది. అంటే మనస్సుకు కదిలే సామర్థ్యము కానీ తెలుసుకునే సామర్థ్యం కానీ లేదు. అటువంటి మనస్సు చైతన్యం అంటే ఇక్కడ తెలివియే. ఆ తెలివిగా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని ఈ మనస్సు దాంతో కలిసి ఇప్పుడు ఇక్కడ వ్యవహారం చేస్తూ ఉంటే అనేదాన్ని మళ్ళీ మీకు ఇక్కడ క్లియరెన్స్ ఒకటి ఇస్తాను చూడండి. ఇప్పుడు ముందర కొండ ఉన్నది. ఆ కొండ వైపు నీ దృష్టి పడినప్పుడు మనస్సు అనేటువంటిది లోపల ఉండి మనస్సు కంటి నుంచి కొండ వరకు వెళ్ళాలంటే ఆ మనస్సంతట మనస్సు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ మనస్సు లోపల నుంచి బయట వెళ్ళాలంటే ఆ మనస్సుకు చైతన్యం యొక్క ప్రభావం అవసరం. ఆ చైతన్యాన్ని ఆశ్రయించి ఇప్పుడు మనస్సే కంటి ద్వారా వచ్చి ఆ కంటి నుంచి కొండ ఎక్కడైతే అంటే ముందర ఎదురుగా కంటికి ఎదురుగా ఏది ఉందో దాన్ని చూసింది. అంటే ఇప్పుడు మనస్సు ఇక్కడి నుంచి కంటి ద్వారా వచ్చి బయట వచ్చేదానికి చైతన్యం యొక్క ప్రభావం చేతనే కదా వచ్చింది. వచ్చి ఇప్పుడు ఆ మనస్సు ఏమైందంటే ఆ కొండను గురించి తెలుసుకోవాలనంటే, కొండ జ్ఞానము నీకు కలగాలనంటే ఈ మనస్సు అంతా ఏం కావాలంటే ఆ కొండంతా వ్యాపించిపోవాలి. అంటే మనస్సు లోపల ఉండే మనస్సు ఏం కావాలంటే నీకు కంటి నుంచి బయట వచ్చి అది ఎంతుందో విస్తీర్ణం అంత రూపంగా తన మనస్సు దాన్నంతా వ్యాపించాలని అంటే ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఉదాహరణగా చెరువులో నీళ్లు ఉన్నాయి, కాల వెంబడి పోతున్నాయి. కాల వెంబడి పోయిన తర్వాత ఆ నీళ్లను మనం అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కయ్యలుగా గట్టి ఉంటారు. ఆ కయ్యలకి నీళ్ళను తిప్పేసినంత మాత్రాన నీళ్లు ఎంటర్ అయినంత మాత్రాన పూర్తిగా వెళ్ళిపోవాలి. నీళ్లు ఆ మడి యొక్క విస్తీర్ణం ఎంత ఉందో అంతా నీళ్లు వ్యాపించాలి. నీళ్ళు అప్పుడు మొత్తం వ్యాపిస్తే అప్పుడు మొత్తం నీళ్లు చేత నిండినది అవుతుంది. అప్పుడు ఆ కయ్యలో ఉండేటువంటి నాటినటువంటి ఏదైతే ఉన్నదో దానికి నీళ్లు దొరికి అవి పెరగడం ప్రారంభిస్తాయి. ఇది మనకున్నటువంటి ఉదాహరణ. దీంట్లో ఇప్పుడు ఆ కయ్యలో ఉండదే నీళ్లు, ఆ కయ్యలో ఉండే నీళ్లు ఈ చెరువులో ఉండే నీళ్లు రెండు ఒకటే వేరువేరా? ఒకటే. ఇప్పుడు కయ్యలో ఉండే నీళ్లు కయ్యలోకి నీళ్లు రావాలంటే చెరువులో ఉండే నీళ్లు నీకు తుమ్ముగుండా వచ్చి కాలవ గుండా వచ్చి కాలవ నుంచి నీకు ఆ విషయానికి వెళ్ళి కైకి కట్టి ఆ కయ్యంతా వ్యాపించింది కదా నీళ్ళు. ఇప్పుడు కయ్యంతా వ్యాపించినట్లుగా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో అది హృదయము లోపల ఉంది. అది చెరువు అని అనుకోండి. ఈ కన్ను కాలవని అనుకోండి. ఆ కన్ను అనే కాలవ నుండి వచ్చి ఏ రూపాన్ని అయితే మీరు చూస్తున్నారో అంటే కంటికి ఎదురుగా ఏ రూపం పడిందో ఆ రూపమంతా వ్యాపిస్తుంది. ఇది చెరువులో ఉండే నీళ్ళు ఏమైనా ఆ కయ్యంతా వ్యాపించినట్లుగా ఈ మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఇట్లా కంటి నుంచి కన్ననే కాలవ ద్వారా వచ్చి నీకు ఆ విషయం అనేటువంటి ప్రదేశం అంతా వ్యాపించింది.
అంటే చెరువులో ఉండే నీళ్ళే అక్కడంతా చుట్టూ వ్యాపించినది. ఆ ప్రకారంగా ఈ మనస్సే కంటి ద్వారా వచ్చి ఇక్కడ కుండ రూపంగా చూస్తున్నాం కాబట్టి కుండ రూపంగా వ్యాపించింది. అంటే ఇప్పుడు మనస్సే ఆ రూపాన్ని పొందినది. మనస్సు ఆ రూపాన్ని పొందాలంటే మనస్సు అంతటా మనస్సు పొందలేదు. ఆ మనస్సుకు వెనకాలుండేటువంటి చైతన్యాశ్రయమై ఇప్పుడు మనస్సు అట్లా చేతనవంతమై ముందుకు వెళ్ళి అక్కడ పొందింది. అర్థమైందా? ఇప్పుడు విజయమ్మ గారు అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళీ ఒకసారి వినండి దీన్ని. మళ్ళీ ఒకసారి వింటే కొద్దిగా మనస్సుకు కొద్దిగా గుర్తుంటుంది. సో ఇప్పుడు దీనికి పేరేంటంటే మనమేమంటున్నామంటే నేను తెలుసుకున్నాను కుండను అని మనం అంటున్నాం. మనమంటా అంటే నేను తెలుసుకున్నాను కుండను అని మనం అంటున్నాం. కానీ నిజంగా ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అక్కడ అంటే ఈ మనస్సుకు తెలుసుకునేటువంటి సామర్థ్యము లేదు. మరి తెలుసుకునే సామర్థ్యం ఎవరిది? తెలివిది. కన్నుది కూడా కాదు. కన్నుకు చూడగలిగే శక్తి ఉందంతే. కన్నుకు చూడగలిగే శక్తి ఉంటుంది. కన్నుకు చూడగలిగే శక్తినిచ్చింది కూడా చైతన్యమే ఇచ్చింది. మనస్సుకు కూడా కదలగలిగే శక్తినిచ్చింది కూడా చైతన్యమే ఇచ్చింది. ఇప్పుడు ఈ మనస్సు కన్ను రెండు చేతనవంతమయ్యేటట్లుగా చేసింది వెనకాల ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యము వీటిని చైతన్యంగా చేసి మళ్ళా ఆ చైతన్యాశ్రయమయ్యే ఇవన్నీ ముందుకు పోతున్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్ళి దీనిలో కదలికి వచ్చింది కూడా చైతన్యాశ్రమే వచ్చింది. కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్ళి కుండ ఆకారాన్ని గుర్తించింది ఎవరు అని ప్రశ్న వేస్తే దానికి ఏంటంటే చైతన్యాశ్రయమై ఉన్నటువంటి మనస్సుతో ముందుకు వెళ్ళి ఆ విషయము యొక్క ఆకారమును పొందేటంత వరకు మనస్సు యొక్క ప్రభావం. ఆ విషయ జ్ఞానమును గుర్తించింది ఎవరునంటే ఆ మనస్సుతో కూడి ఉన్నటువంటి చైతన్యం గుర్తించింది. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. ఆ విషయము యొక్క రూపాన్ని, విషయానికి రూపము దానికి నామము రెండు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు రూపము నామము. ఇప్పుడు మీకు కొండ అని చెప్తే మీకు కొండ అనేది మీకు వచ్చేస్తుంది మనసులోకి. ఇప్పుడు రూపాన్ని ఇక్కడ లేదు, ఇక్కడ రూపం లేకపోయినా ఆ యొక్క దాన్ని కొండ అనే పేరుతో నేను చెప్పిన వెంటనే మీ బుద్ధిలోకి కొండ అంటే ఇట్లా ఉంటుంది అని వచ్చేసింది. అంటే ఇది జ్ఞానం. కొండకు సంబంధించిన జ్ఞానము, రూపము, నామము రెండు కలిపి కుండ జ్ఞానం అని అంటారు. ఇప్పుడు కుండ రూపాన్ని చూపిస్తే మీరు కుండ అని చెప్తారు. కుండ నామాన్ని చెప్పితే మీరు కుండను బుద్ధిలోకి తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు నామము రూపము రెండు కలిసి ఉంటాయి. అందువలన మీరు చూచినప్పుడు నామము రూపము రెండు ఒకటే జాగాలో ఉండి మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ రూపము లేదు. ఇక్కడ రూపము లేకపోయినా నేను నామమును చెప్పేటప్పటికీ మీకు ఆ యొక్క రూపము యొక్క జ్ఞానం మీకు కలిగింది. కలిగిందా లేదా? కలిగింది. ఈ కలిగింది అని అన్నప్పుడు అంటే మీరు రూపము జ్ఞానము రెండు వేరువేరుగా లేవు. కానీ ఇప్పుడు రూపం ఇక్కడ లేకపోయినా నేను నామమును చెప్పే లోపల మీకు రూపముని మీరు ఊహించుకోవడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ రూపముని మీరు ఊహించుకున్నారు కదా, ఆ రూపం ఊహించుకునేదానికి కూడా మనస్సే ఇక్కడ కారణం. అంటే మనస్సులో నువ్వు కుండ జ్ఞానమును సంబంధించి కుండ ఆకారాన్ని, కుండ పేరుని, వాటిని ఆల్రెడీ నువ్వు స్టోర్ చేసి పెట్టుకుని ఉన్నావు. ఆల్రెడీ నీ మైండ్లో నువ్వు స్టోర్ చేసి పెట్టుకుని ఉన్నావు. ఏమిటి? ఇది కుండ అని, ఈ ఆకారముగా ఉంటే ఇది కుండ అని, ఇవి రెండింటిని నువ్వు స్టోర్ చేసి పెట్టినావు. అందుకని నేను ఇక్కడ కుండ అనే లోపల నీ మనస్సులో ఉన్నటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారం ఇప్పుడు పైకి వచ్చి కుండ అంటే ఇది అని ఇప్పుడు నీకు గుర్తొచ్చింది. సరే,
బాగానే ఉంది. దానిని స్మృతి అంటారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ లోపల నీ మనస్సులో స్టోర్ చేసి పెట్టున్నారు కదా, లోపల స్టోర్ చేసి పెట్టి ఉండేటువంటి దాన్ని సెర్చ్ చేసి ఈ ఆకారము కలిగినది కుండ అని ఇప్పుడు దాన్ని పైకి తీసుకొచ్చింది చూడు. ఆ పైకి తీసుకురావాలంటే ఆ మనస్సు అంతటా మనసు తీసుకురాగలదా అంటే తీసుకురాలేదు. ఎందుకంటే మనస్సు జడం. ఇప్పుడు లోపల ఉండేటువంటి దాన్ని పైకి తీసుకొచ్చింది కదా, పైకి తీసుకొచ్చిందేమో మనస్సే తీసుకొచ్చిన ఆ మనస్సుకి అలా తీసుకురాగలిగేటువంటి సామర్థ్యాన్ని ఎవరిచ్చిందనంటే చైతన్యమే ఇచ్చింది. అందుకని ఆ చైతన్యానికి ఇప్పుడు పేరు పెట్టారు. ఆ చైతన్యానికి పేరు పెట్టినారే కానీ మనస్సుకు పేరు పెట్టలేదు. ఇక్కడ చైతన్యముతోనే కదా ఈ పని జరిగింది. అవును సార్. ఇక్కడ మనం ఏంటంటే ఆత్మతత్వమును తెలుసుకునేదానికి వెళుతున్నాం. మనం ఆత్మతత్వానికి తెలుసుకునేదానికి వెళ్ళేటప్పుడు ఏమంటే బయట ఉండేటువంటి వాటి యొక్క యథార్థ స్థితిని గుర్తించి వాటికి సామర్థ్యము లేదు అనేటువంటి గుర్తించి అదంతా కూడా దేని వలనైతే నిలబడుతూ ఉందో దానిని గుర్తించి వెనుకకు వెళ్ళి ఆ వెనుకున్నటువంటి యథార్థమైనటువంటి దానిలో నిలబడిపోవాలి. అది ఇక్కడ దీని యొక్క దీన్నేమనాలి, ఈ సిద్ధాంతం. మామూలుగా ఇక్కడ మనస్సు తెలుసుకుంటా ఉంది అని అంటాం సహజంగా మనం, కానీ మనస్సు తెలుసుకునుట లేదు. మరి తెలుసుకుంటా అనేది ఏంది? చైతన్యం తెలుసుకుంటుందంటే చైతన్యం మామూలుగా తెలుసుకోదు. మరి ఇక్కడ తెలుసుకున్నది ఎవరు అంటే మనస్సుతో కూడిన చైతన్యం తెలుసుకున్నది. మనస్సుతో కూడిన చైతన్యం తెలుసుకుంటా ఉంది. మనస్సుతో కూడిన చైతన్యానికి పేరు. మనస్సుతో కూడిన చైతన్యానికి, శుద్ధ చైతన్యానికి కాదు. మళ్ళీ ముందు ఇక్కడ గుర్తించాల్సి ఉంది మీరు. చైతన్యం మళ్ళా 3 రకాలు. శుద్ధ చైతన్యం ఒకటి, మనస్సుతో కలిసిన చైతన్యం ఒకటి, నెక్స్ట్ ప్రాతిభాసిక వస్తువులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు కుందేటి కొమ్ము మీకేమన్నా అనిపించిందా లేదా? ఆ పేరు అనిపించింది కదా. సరే, గొడ్రాల బిడ్డ అనిపించిందా లేదా? గొడ్రాల బిడ్డ లేదు, కుందేటి కొమ్ము లేదు. కుందేటి కొమ్ము లేకపోయినా, గొడ్రాల బిడ్డ లేకపోయినా మీకు నేనేందో చెప్తే దానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానం కలిగింది. కుందేటు కొమ్ము అనేటువంటిది లేదప్పా అని మీరు నాతో అంటారు అని అనుకోండి. నేను అడిగినప్పుడు కుందేటు కొమ్ము ఎక్కడుంది? లేదు. గొడ్రాలకు బిడ్డ ఆడుంది? లేదు. పేరే గొడ్రాలు కాబట్టి బిడ్డ లేదు అని మీరే అంటారు. అంటే ఏమి? ఇప్పుడు అక్కడ లేదు, లేని దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉందిగా. ఇప్పుడు ఇక్కడ లేని దానికి సంబంధించిన జ్ఞానము కూడా ఉండుట అనేటువంటిది దానిని గుర్తిస్తున్నది కూడా ఎవరంటే అక్కడ మనస్సు లేదు. మనస్సు లేకపోయినా అంటే ఎందుకంటే మనస్సు చూసిండే వాటినే గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు గొడ్రాలు పెట్టిన ఎక్కడ చూసింది మనస్సు? గొడ్రాలు పెట్టిన మనస్సు చూడలేదు. అంతేకాకుండా కుందేటు కొమ్మను మనస్సు చూడలేదు. మనస్సు చూడకపోయినా, మనసులో సంస్కారాలు లేకపోయినా ఆ విషయాలనేటువంటివి లేని విషయములు అనేటువంటి దాన్ని పెట్టుకొని ఉంది. అది అవి లేవు అని పెట్టుకొని ఉంది. ఏవి లేవు? కొందేటు కొమ్ము అనేటువంటిది లేదు, లేకపోయినా దానికి ఒక పేరు పెట్టినారు అని పెట్టుకొని ఉంది అది మనస్సు. అట్లా ఫీడ్ చేసుకునింది అది. ఇప్పుడు అట్లా ఫీడ్ చేసుకున్నా కూడా అది లేనిది అని ఇప్పుడు నువ్వు గుర్తించావుగా. ఆ లేనిది అని గుర్తించాలంటే కూడా దాన్ని గుర్తించడం కూడా మనస్సుతో కూడి ఉన్న చైతన్యమే ఇప్పుడు లేనిది అని గుర్తించింది. మనస్సు గుర్తించిందా? మనస్సు గుర్తించలేదు. ఎందుకంటే మనస్సుకు ఆ విషయాన్ని చూస్తేనే మనసు గుర్తిస్తుంది.
మనస్సు వీటిని చూడలేదు కాబట్టి చూడని వాటిని కూడా అది లేనిదని గుర్తుపెట్టుకున్నది. ఆ లేనిది అనేటువంటి వాటిని ఇప్పుడు ఏమంటారంటే, ఇక్కడ శాస్త్ర ప్రకారం ఏమంటారంటే విపరీత భావన అంటారు. అంటే లేకుండానే ఉన్నట్లుగా అనుకొనుట. అది లేకుండానే ఉన్నట్లుగా అనుకునేది అంటే లేకుండానే ఉన్నట్లుగా దాన్ని భావించి తెలుసుకుంటా ఉండేది కూడా ఇప్పుడు మనస్సుతో కూడిన చైతన్యమే. మనస్సుతో ఏదైతే డైరెక్ట్గా చూసిందో వాటిని గుర్తించుకునేది కూడా ఈ మనస్సుతో ఉన్న చైతన్యమే. అంతేకాకుండా ఈ మనస్సుతో కూడి ఉన్న చైతన్యం ఉందే, మనస్సుతో కూడి ఉండేటువంటి చైతన్యాన్ని గురించి విచారణ చేసి తెలుసుకునేది కూడా ఈ చైతన్యమే. ఏమంటే మూడు రకాలైనటువంటిది. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ విషయం? చూడండి, మనస్సుతో కూడిన చైతన్యం లేదు అని కూడా తెలుసుకుని ఒక ఫైల్ చేసుకుని ఉన్నటువంటిది ఒక చైతన్యం. చైతన్యం కదా, అది మనస్సు చేసుకొని ఉంది. అది మనస్సు ఫైల్ చేసుకున్నది. మనస్సు ఎదురుగా ఉండే విషయములను గుర్తించి దాన్ని ఫైల్ చేసుకుని ఉంది. ఇవి రెండింటిని మనస్సు ముందర ఉండేదాన్ని కనిపించేదాన్ని చూసుకుంటుంది, కనిపించకుండా ఉండేదాన్ని లేని దానిని కూడా ఇది లేనిది అని ఫైల్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు విచారణ చేసి ఈ మనస్సుకు ఆధారంగా ఉన్నటువంటిది చైతన్యం కదా, చైతన్యం వల్లనే కదా ఇది చైతన్యాశ్రమై చైతన్యవంతమయ్యింది. కాబట్టి ఇది చైతన్యమును కూడా తెలుసుకునే చైతన్యమును కూడా విచారణ ద్వారా తెలుసుకుంటుంది. విచారణ ద్వారా తెలుసుకుని నాకు ఈ సామర్థ్యమును ఇచ్చింది చైతన్యమే అని కూడా తెలుసుకుంటుంది. అంటే అది గుర్తిస్తుంది, కానీ చైతన్యం ఎట్లుంది అని మాత్రం తెలియదు దానికి. ఇప్పుడు గుర్తించి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎదురుగా ఉన్నటువంటి మనస్సు విషయములను గుర్తించి ఫైల్ చేసుకున్న దానిని మనస్సు ఎదురుగా ఉండి చూడకనే అది లేకపోయినా అది లేనిది అని దానిని ఫైల్ చేసిన దాన్ని ఈ చైతన్యం యొక్క ప్రభావం ఇటువంటిదని విని ఏదైతే ఫైల్ చేసుకునిందో ఈ 3 ఫైల్స్ని వెనకాలుండి తెలుసుకుంటూ ఉన్నటువంటిది చైతన్యమే. అంటే మనస్సుతో కూడి ఉన్న చైతన్యం తెలుసుకుంటున్నది. ఇప్పుడు దానికి పేరు పెట్టాలనంటే అది ఈ మనస్సు ఏ పని అయితే చేసిందో ఆ పనిని అనుసరించి ఆ చైతన్యానికే ఒక పేరు పెట్టారు. శాస్త్రం పెట్టిన పేరు ఇప్పుడు ఇదే. దాన్నే జ్ఞానము అని అంటారు. ఇప్పుడు కుండ అన్నారనుకోండి, కుండ అనేది జ్ఞానం. ఆ కుండ జ్ఞానము ఎవరికి కలిగింది అనంటే మనస్సుతో కూడిన చైతన్యమునకు కలిగింది అని చెప్పాలి. ఇప్పుడు మనస్సుతో కూడిన చైతన్యానికి అని చెప్పాలి, కానీ కేవలం మనస్సు కలిగింది అని చెప్పకూడదు. కేవలం మనస్సు కలిగింది అని చెప్తే గన వాడు వివేక జ్ఞానము లేనివాడు అవుతాడు. ఎందుకంటే వివేకం ఉండాలి దేనికైనా కూడా, కానీ వివేకం అనేటువంటిది ముఖ్యమైనది. వివేకమే లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి విషయం ఏంటంటే, ఇప్పుడు మనము ఎదురుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ గుర్తిస్తున్నామా? గుర్తిస్తున్నాం సార్. ఇక్కడ తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, పిల్లల్ని, నెక్స్ట్ ధనమును, ధాన్యాలను, వస్తువులను, భోగములను, కొన్ని దుఃఖం కలిగించే పదార్థాలను, వీటన్నింటినీ గుర్తిస్తున్నామా? గుర్తించి మనము వాటికి ఆ విషయాలతో సంబంధపడి ఆ విషయాలకు లోబడిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఆయా విషయాలు వచ్చినప్పుడు ఆయా విషయాలకు సరిపోయేటట్లుగా దాంట్లో మునిగిపోతున్నాం. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ప్రతి ఒక్కరూ చూసుకోండి, ఆ విషయము నిజం సార్.
ఎదురుపడిన వెంటనే మనం ఏం చేస్తున్నామంటే ఆ విషయముతో సంబంధపడి ఆ విషయంలో మునిగిపోతున్నాం. కానీ ఆ విషయములో మునిగిపోయేటట్లుగా చేస్తున్నది మనస్సు చేస్తూ ఉంది. కానీ చైతన్యము దానితో సంబంధపడకుండానే దాన్ని గుర్తిస్తూ ఉంటుంది అంతే. అక్కడ చైతన్యము దానితో సంబంధపడకుండానే దానితో సంబంధపడినట్లుగా అక్కడ గుర్తిస్తుంటుంది. ఇప్పుడు మీరు డ్యాన్సర్ గురించి అడిగినారు. డ్యాన్సర్ అనేటువంటిది డ్యాన్స్ చేస్తూ ఉండేటువంటిది మనస్సా లేదా చైతన్యమా అన్నామని అనుకోండి. మనస్సు అంతటా మనస్సు ఒకటే డ్యాన్స్ చేయదు. పోనీ చైతన్యం అంతటా చైతన్యం ఏమైనా డ్యాన్స్ చేస్తుందా అని అంటే చైతన్యమంతటా చైతన్యము డైరెక్ట్గా డ్యాన్స్ చేయదు, చైతన్యము డ్యాన్స్ చేయదు, మనస్సు డ్యాన్స్ చేయదు. మరి ఇప్పుడు డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చైతన్యాశ్రయమైన మనస్సు డ్యాన్స్ చేసింది. చైతన్యాశ్రయమైనటువంటి మనస్సు డ్యాన్స్ చేసింది. అయితే ఇప్పుడు చైతన్యాశ్రయమైన మనస్సు డ్యాన్స్ చేస్తే ఇప్పుడు ఆ మనస్సు ఏమనాలి? చైతన్యాశ్రయమైనటువంటి ఈ మనస్సు ఈ రకముగా గెంతులేసింది అనాలి. అలా అంటుందా ఇది? ఏమంటుంది ఇది? నేను డ్యాన్స్ చేసినాను అని అంటది. అవునా కదా? నేను డ్యాన్స్ చేసినాను అని అంటది. నేను డ్యాన్స్ చేసినాను అని అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ అహంకారం పెరిగిపోతుంది, మనస్సు యొక్క ప్రభావం పెరిగిపోతుంది. కానీ ఈ చైతన్యమును గుర్తించలేదు, చైతన్యమును గుర్తించలేదు. అవునా కదా ఇక్కడ? కానీ ఒరిజినల్గా జరిగింది ఏమిటి? చైతన్యాశ్రయమై మనస్సు చేసింది. అవునా? అది చైతన్యాశ్రయమై మనస్సు చేసింది. కాబట్టి ఇప్పుడు దానికి పేరు పెట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యవహారం చేసేటప్పుడు మనం చూడండి, వివేకవంతుడిగా ఉండేవాడు మాట్లాడేది ఏం మాట్లాడతాడంటే నేను డ్యాన్స్ చేసినాను అని అన్నాడు. చైతన్యాశ్రయమై ఈ మనస్సు డ్యాన్స్ చేసింది అని అంటాడు. అంటే అప్పుడు ప్రాధాన్యం దేనికి పెరిగిపోయింది? చైతన్యాశ్రయమై ఇది చేసింది అని అన్నప్పుడు చైతన్యము వలన ఇది జరిగింది, చైతన్యం వలన మనస్సుకు ఈ సామర్థ్యం వచ్చింది అనేది నిశ్చయం అవుతుంది. ఎప్పుడైతే వీడు ఇలా మాట్లాడడం, ఇలా వ్యవహారాన్ని స్పష్టంగా వివేకముతో అర్థం చేసుకోవడం జరుగుతుందో అప్పుడేమవుతుందంటే ఈ మనస్సు చేసేటువంటి పనుల వలన ఈ మనస్సు విషయాలలో పడి ఆ విషయాలలో పడి మునిగిపోయి ఆ విషయముల యొక్క ప్రభావము చేత ఈ మనస్సు సుఖమును దుఃఖమును పొందుచున్నది. కానీ నిజముగా ఆ సుఖము దుఃఖం అనేటువంటిది కూడా ఈ చైతన్యాశ్రయమయ్యే మనస్సు అట్లా పొందుచున్నది. అంటే సుఖము దుఃఖం అనేటువంటిది కూడా చైతన్యము వలననే ఈ సుఖజ్ఞానమని దుఃఖజ్ఞానమని కలుగుచున్నది. కానీ సుఖజ్ఞానముగా దుఃఖజ్ఞానముగా కలిగిందేమో చైతన్యం, దాన్ని అనుభవిస్తూ ఉండేదేమో మనస్సు అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు మనస్సు అనుభవించేదానికి కారణం ఏమిటంటే నేను ఈ పని చేసినానని మనస్సు కర్త అయిన కారణము చేత ఈ మనస్సు అనుభవిస్తూ ఉంది. కానీ నిజంగా ఈ పని జరిగేదానికి ఎవరెవరు కర్తలు అంటే ఇక్కడ చైతన్యము మనస్సు రెండు కర్తలే కదా. ఇప్పుడు ఇక్కడ రెండూ కర్తలైనప్పటికీ యాక్చువల్గా నిజంగా తీసుకుంటే చైతన్యాశ్రయము లేకుండా మనస్సు ఏమీ చేయలేదు.
అంటే ఇక్కడ ముందు వ్యవహారమును ఇంతవరకే తీసుకోండి. నేను ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్ళానంటే ఇంకా మీకు ఇంకా ఇప్పటికే మీకు అర్థం కావడం కొద్దిగా కష్టంగా ఉంది. ఇంకా నేను లోపలికి వెళ్తే ఇంకా మీకు అర్థమైతే ఇంకా కొద్దిగా కష్టమవుతుంది. ఇంతవరకే చాలు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి, చైతన్యము మనస్సు రెండు కలిపి ముందుకు వెళ్ళినప్పుడే ఈ పని జరిగినది అని నువ్వు ప్రతి దానిలోనూ నువ్వు ఫస్ట్ ఆ మాట మాట్లాడు. ప్రతి దానిలోనూ ఏమంటే ఇప్పుడు నువ్వు క్లాస్ వింటున్నావు. ఈ క్లాస్ వింటున్నామంటే ఎవరు వింటున్నారు? మనస్సు వింటుందా? చైతన్యము మనస్సు కలిసి చైతన్యాశ్రయమైన మనస్సుతో వింటున్నది. చైతన్యాశ్రయమైన మనస్సు అంటే చైతన్యము మనస్సు రెండు కలిసినటువంటి వాటితో వింటున్నది అని చెప్పామని అనుకోండి. అప్పుడు మనస్సు యొక్క ప్రభావం ఒకటే అనేటువంటిది రాదు. ఇప్పుడు ఇక్కడ మనస్సు ఉంది, చైతన్యం ఉన్న రెండున్నా ఇక్కడ పని జరిగేదానికి అనేది నిశ్చయం అయిపోతుంది ఇప్పుడు. ఏమంటే ఇంతవరకు క్లియర్ కదా? క్లియర్ సార్. ఏం గోదాలక్ష్మి గారు క్లియరా? ఏం సౌండ్ రాలా? క్లియరే సార్, ఇంతవరకు క్లియర్గా ఉంది. విజయమ్మ గారు సార్ అర్థమైంది సార్. మయ్యా బాబు సార్ బాబు 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 ఉన్నాలండి. అర్థం కాలేదు, మళ్ళీ వినాలి, ఇంకోసారి విన్నాను. అయ్యో సరే, నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని యూట్యూబ్లో పెడతాను, మీకు మళ్ళీ వినండి. విని మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు దీంట్లో ఏమైనా ఉంటే ఇంతవరకు ఫస్ట్ ఇక్కడికి రండి. దీనికి నెక్స్ట్ ముందుకు నేను ఇంకా వెళ్ళాల్సి ఉంది. నెక్స్ట్ మీకు అర్థమైంది సార్. ఓకే, మంచిది. సరే, రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే సార్. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम। हरि ओम तत्सत्। ओम।